నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అథ్లెటిక్స్ క్రీడలకు జిల్లా స్థాయి క్రీడాకారులను ఎంపిక చేయనున్న ప్రభుత్వం. భీమవరంలో వెల్లడించిన పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. తణుకు పట్టణ సాహితీ ప్రముఖులు సుశర్మ మృతి. సంతాపం వ్యక్తం చేసిన అభిమానులు. తణుకు శ్మశాన వాటికల అభివృద్ధి కోసం విస్తృతంగా పరిశీలించిన ఎమ్మెల్యే ఆర్విల్లి. రోడ్ ప్రమాద బాధితులను ఆదుకుని మానవత్వాన్ని చాటుకున్న శాసనసభ్యులు. తణుకులో ఘనంగా రక్తపోటు నివారణ దినోత్సవం. జాగ్రత్తలు పాటించాలని హితవు పలికిన ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ మోగంటి. నకిలీ మందుల అమ్మకాలను నిరసిస్తూ తాడేపల్లిగూడెంలో ఈ నెల 20వ తేదీన మెడికల్ షాపుల బంద్ ప్రకటించిన అసోసియేషన్ నాయకులు. తాడేపల్లిగూడెంలో ప్రశాంతంగా ముగిసిన జేఈ అడ్వాన్స్డ్ పరీక్షలు. 416 మంది విద్యార్థుల హాజరు. జాతీయ స్థాయిలో ప్రతిభను కనబరిచి అంబేద్కర్ కోనసీమ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలి. క్రీడాకారులకు సూచించిన జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. ఇంధన భద్రతపై భీమడోలు పురవీధుల్లో సైకిల్ ర్యాలీ నిర్వహించిన కూటమి సభ్యులు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆప్కాప్ చైర్మన్ వీరాంజనేయులు. శాప్ లీగ్స్ 2026 వెయిట్ లిఫ్టింగ్ అథ్లెటిక్స్ క్రీడల్లో జిల్లా స్థాయి క్రీడాకారుల ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి భీమవరంలో ఆదివారం మీడియాకు తెలిపారు. వెయిట్ లిఫ్టింగ్ అండర్ 17, అండర్ 20 విభాగాలకు సంబంధించి ఈ నెల 20వ తేదీన జిల్లా కేంద్రమైన ఏలూరులోని ఇండోర్ స్టేడియంలో జరుగుతాయని అన్నారు. అథ్లెటిక్స్ ఎంపికలు ఈ నెల 21వ తేదీన తణుకులోని ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో నిర్వహించబడతాయని అన్నారు. ఈ ఎంపికలో పాల్గొదలిచిన వారు క్రీడాకారులు ఆధార్ కార్డు, వయసు ధృవీకరణ పత్రాలతో హాజరు కావాలని అన్నారు. తణుకుకు చెందిన సాహితీ ప్రముఖులు నన్నయ్య భట్టారక పీఠం మాజీ ప్రధాన కార్యదర్శి, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత సుశర్మ ఆదివారం ఉదయం మృతి చెందారు. 81 సంవత్సరాల సుశర్మకు 2 కుమారులు ఉన్నారు. భార్య కొన్నాళ్ల క్రితమే మృతి చెందారు. అసలు పేరు యామజాల సుబ్రహ్మణ్య శర్మ అయినప్పటికీ సుశర్మగా కలం పేరుతో రాష్ట్రమంతటా సుప్రసిద్ధులయ్యారు. ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడిన ఈయన రచనా రంగంలో పేరొందారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోనే పేరెన్నికగన్న నన్నయ్య భట్టారక పీఠానికి సుదీర్ఘకాలం ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించి ఈ సంస్థ అభివృద్ధికి కృషి చేశారు. తణుకు ప్రాంతంలో జరిగే సాహిత్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, సామాజిక, సేవా అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన యాంకర్గా వ్యవహరించి అందరి అభిమానం అందుకున్నారు. ఆకాశవాణి ముఖంగా వారి కవితలు, సూక్తులు ప్రచారమయ్యేవి. అనారోగ్యానికి గురైన సుశర్మ గత కొన్నాళ్ల నుంచి ఇంటికే పరిమితమై నచ్చిన గ్రంథాలను అధ్యయనం చేసేవారు. తాజాగా బొబ్బిలి పట్టణానికి చెందిన బంధువుల ఇళ్లకు కుటుంబ సమేతంగా వెళ్లారు. అక్కడ తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో తుదిశ్వాస విడిచారు. సుశర్మ మృతికి నన్నయ్య భట్టారక పీఠం అధ్యక్షులు జొన్నలగడ్డ సూర్య సుబ్రహ్మణ్యం, ప్రధాన కార్యదర్శి కొల్లి రామచంద్ర శర్మ, మాజీ అధ్యక్షులు డాక్టర్ జిఎస్వి ప్రసాద్, ప్రజా వైద్యులు తాతిన రామబ్రహ్మం, మరో వైద్య ప్రముఖులు వత్సవాయి వెంకటరాజు, ప్రముఖ కవి రసరాజు, పారిశ్రామికవేత్త గమ్ని రాజా, సజ్జాపురం సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి కోసూరు గాంధీ, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా సుశర్మ అంతిమ కార్యక్రమాన్ని తణుకు ఎన్జీఓస్ కాలనీ చివర ఉన్న అర్జున్ రోడ్లో గల సుశర్మ స్వగృహం వద్ద నిర్వహించబడతాయని ఆయన కుమారులు యామజాల ప్రసాద్, మోహన్లు తెలిపారు. ఈ హనుమంతుడు ఎవరు ఏమిటి అంటే మనకి తెలుగువాడు అని ఈ మధ్య మనకి తిరుపతి దేవస్థానం వారు నిర్ధారించారు. ఏమిటంటారంటే మనకి తిరుపతిలో 7 పర్వతాలు ఉన్నాయి. అందులో అంజనాద్రి పర్వతం అనే ఒక పర్వతం. ఆ అంజనాద్రి పర్వతం మీద అంజనాదేవి అనేటువంటి ఆవిడ తపస్సు చేసి కేసరి వానరరాజు అనమాట ఆయన వల్ల హనుమంతుడు జన్మించాడు. అంజనాదేవికి పుత్రుడిగా జన్మించాడు కాబట్టి ఆయన ఆంజనేయుడు అని పేరు. ఈ రోజున హనుమత్ జయంతి కొన్ని ప్రాంతాల్లో చేసుకుంటున్నారు. అసలు హనుమత్ జయంతి వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి తిథి రోజున మన ప్రాంతంలో ఎక్కువగా చేసుకుంటారు. కానీ ఈవేళ కూడా చేయొచ్చు. ఎంచేదంటే హనుమంతుడు స్వాతి నక్షత్రం అధిష్టాన నక్షత్రం, స్వాధిష్టాన నక్షత్రం అనమాట హనుమంతుడికి అని జరుపుకుంటూ ఉంటారు. ఎప్పుడు జరుపుకున్న భక్తి ముఖ్యం. కానీ
తణుకు మండలం వేల్పూర్ మినీ బైపాస్ రోడ్డులో ఆదివారం మోటార్ సైకిల్పై వెళ్తున్న దంపతులను ట్రాక్టర్ ఒకటి ఢీకొట్టడంతో వారు గాయాలకు గురయ్యారు. దాంతో భార్య పొలగం భవానీ ఘటనా స్థలంలోనే మృతి చెందగా భర్త బాలాజీ తీవ్రంగా గాయపడ్డారు. ఇదే సమయంలో అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే ఆర్మిల్లి స్పందించి హుటాహుటిన అంబులెన్స్ను రప్పించి క్షతగాత్రులను తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాటు చేశారు. అలాగే భవానీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి పంపించారు. అలాగే క్షతగాత్రులను తక్షణమే వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఫోన్లో వైద్యాధికారులను ఆదేశించి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే పట్టణ పరిధిలోని శ్మశాన వాటికలను మోటార్ సైకిల్పై సందర్శించి అక్కడ అందుతున్న సేవలను తెలుసుకున్నారు. ముఖ్యంగా ముస్లిం, క్రిస్టియన్ శ్మశాన వాటికల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా పట్టణంలో 63,60,000 రూపాయల వ్యయంతో వీటి అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఆర్మిల్లి చెప్పారు. ఈయన వెంట పలువురు కూటమి కార్యకర్తలు ఉన్నారు. ప్రపంచ అధిక రక్తపోటు నివారణ దినోత్సవాన్ని తణుకులో ఆదివారం నిర్వహించి ఈ అంశంపై అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య అధికంగా ఉండడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించి 2005లో అధిక రక్తపోటు నివారణ దినోత్సవాన్ని నిర్వహించాలని పిలుపునిచ్చింది. అప్పటి నుంచి మే 17వ తేదీన ఈ దినోత్సవాన్ని అన్ని దేశాల్లోనూ జరుపుకోవడం ఆరంభించారు. అధిక రక్తపోటు గుండె జబ్బుకు దారితీస్తుంది. మానవ శరీరంలో సైలెంట్ కిల్లర్గా ఉన్న ఈ రోగాన్ని ఆధునిక అంటువ్యాధిగా వైద్య శాస్త్రం పేర్కొంటుంది. మిగిలిన వ్యాధుల మాదిరిగా సంకేతాలు, లక్షణాలు ఈ వ్యాధిలో కనపడవు. వైద్య పరీక్షల ద్వారా తెలుసుకుని అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఇందులో భాగంగా పట్టణానికి చెందిన ఎండోక్రైనాలజీ వైద్య నిపుణులు మోగంటి రాజేష్ మాట్లాడుతూ అధిక రక్తపోటు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ రాజేష్, ఎండాక్రాలజిస్ట్ అనగా హార్మోన్ సూపర్ స్పెషలిస్ట్గా తణుకు మరియు రాజమండ్రిలో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈరోజు ప్రపంచ అధిక రక్తపోటు అవగాహన దినోత్సవం సందర్భంగా మనం బీపీ అంటే హైపర్ టెన్షన్ గురించి సింపుల్గా మాట్లాడుకుందాం. బీపీ ఎక్కువగా ఉండడం చాలామందికి తెలియదు. దాని లక్షణాలు ఏంటంటే తలనొప్పి, కళ్ళు తిరగడం, మెడ నొప్పి, అలసట లేకపోయినా బీపీ ఎక్కువగా ఉండవచ్చు. అందుకే దీనిని సైలెంట్ కిల్లర్ అంటారు. సాధారణంగా 40 సంవత్సరాల తర్వాత వచ్చే బీపీని ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అంటాం. దీనికి ఒకటే కారణం ఉండదు. దానికి కుటుంబ చరిత్ర, వయస్సు, బరువు, ఉప్పు ఎక్కువగా తినడం, టెన్షన్, నిద్ర తక్కువగా ఉండడం, వ్యాయామం లేకపోవడం ఇవన్నీ కారణాలు అవ్వచ్చు. కానీ చిన్న వయసు అంటే 20 నుంచి 30 ఏళ్ళ వయసులో బీపీ ఎక్కువగా ఉంటే దాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. దీనికి కిడ్నీ సమస్యలు, హార్మోన్ సమస్యలు అంటే థైరాయిడ్, ఎడ్రినల్ గ్రంథి సమస్యలు, నిద్రలో గురక లేదా స్లీప్ యాప్నియా, కొన్ని మందులు కూడా కారణం కావచ్చు. యువకుల్లో బీపీ వస్తే డాక్టర్ను కలిసి కారణం తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు ఆహారం గురించి, బీపీ ఉన్నవారు ఉప్పు తగ్గించాలి. రోజు మొత్తం 1 టీ స్పూన్ కన్నా తక్కువ ఉండడం మంచిది. ఉప్పు WHO కూడా రోజుకి 5 గ్రాముల కన్నా తక్కువ ఉప్పు తీసుకోమని చెప్తుంది. మన ప్రాంతంలో ఆవకాయ, నాగాయ, గోంగూర పచ్చడి, ఉప్పు, కారం, పాపడ్, చిప్స్, ప్యాకెట్ ఫుడ్స్లో ఉప్పు చాలా ఎక్కువగా ఉంటుంది. అది నియంత్రించుకోవాలి. బీపీ ఎలా చెక్ చేసుకోవాలంటే చెక్ చేయడానికి ముందు 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చోండి. టీ, కాఫీ, వ్యాయామం 30 నిమిషాల ముందు వద్దు. కాళ్ళు కాళ్ళ మీద కాలేసుకోకుండా వెన్ను సపోర్ట్ కూర్చుని చేతి కఫ్ బట్టల మీద కాకుండా నేరుగా చేతి మీద పెట్టాలి. చేతి గుండె లెవెల్లో ఉంచాలి. మాట్లాడకుండా 2 రీడింగ్స్ తీసుకుని రాసుకోండి. బీపీని కంట్రోల్ చేయడం అంటే గుండె, కిడ్నీ, బ్రెయిన్ను కాపాడుకోవడం. మీ బీపీని తెలుసుకోండి, క్రమం తప్పకుండా చెక్ చేయండి. అవసరమైతే డాక్టర్ని సంప్రదించండి. నమస్కారం. కాగా చిత్తూరు ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణానికి చెందిన వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో కూడా ఈ దినోత్సవాన్ని నిర్వహించి 370 మందికి బీపీ, షుగర్లను పరీక్షించి నివేదికలు అందించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు బసవ రామకృష్ణ మాట్లాడుతూ ప్రతిరోజు గంట పాటు వాకింగ్ చేయడం ద్వారా ఈ సమస్యను అధిగమించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో కోశాధికారి చిక్కాల సత్యనారాయణ, సభ్యులు గమ్ని సుబ్బారావు, పిల్ల సూర్యారావు, నెక్కంటి కాశీతో పాటు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించిన కిమ్స్ హాస్పిటల్ ఏరియా మేనేజర్ నౌడు సాయి కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, నిషా ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న ఉచిత వైద్య సేవలను ఈ వారం కూడా కొనసాగించారు. ఈ మేరకు ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్, ఆర్థోపెడిక్ వైద్య ప్రముఖులు నిమ్మగడ్డ జ్యోతిరామయ్యలు సంచార శకటం ద్వారా ఇంటికే పరిమితమైన అనారోగ్య వృద్ధుల ఇళ్లకు వెళ్లి సేవలు అందించారు. ఇందులో భాగంగా 9 మందిని పరీక్షించి సూచనలు, సలహాలు ఇచ్చారు. అలాగే ఆకెళ్ల సుబ్రహ్మణ్యం ఆర్థిక సహకారంతో మందులను కూడా ఉచితంగా అందజేశారు. ఈ అరుదైన గొప్ప ఆదర్శ సేవా కార్యక్రమానికి సంఘ కోశాధికారి అర్జి భాస్కర్రావు, సభ్యులు గిరిజాల నాగేశ్వరరావు సహకరించారు. కాగా ఈ ఉచిత వైద్య సేవలు కోరుకునేవారు స్వయంగా గాని 9985343530 సెల్ నంబర్కు ఒకరోజు ముందుగా తెలియచేయాలని అధ్యక్షులు కోరారు. తణుకు రామకృష్ణ సేవా సమితి, వివేకానంద హ్యూమన్ ఎక్సలెన్స్ సెంటర్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణా శిబిరం ఆదివారం కూడా కొనసాగింది. రోజు మాదిరిగానే ప్రాథమిక, ఉన్నత పాఠశాలల, కళాశాలల విద్యార్థులకు కరాటే, డ్రాయింగ్, మ్యాజిక్, అబాకస్, హ్యాండ్ రైటింగ్, వేదిక్ మ్యాథ్స్, సైకాలజీ నైపుణ్యాలు, పద్యాలు, పోరాటం లాంటి విద్యా, వైజ్ఞానిక అంశాలను బోధించడంతో సమితి ప్రాంగణం కోలాహలంగా కనపడుతుంది. ఇందులో భాగంగా సీనియర్ మెజిషియన్, సైకాలజిస్ట్ బాపత్ మదన్ గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మోటివేషన్ మ్యాజిక్ అందరినీ అలరించింది. అనంతరం ఆయన మాట్లాడుతూ శాస్త్ర విజ్ఞానం ద్వారా మాత్రమే సమాజం అభివృద్ధి చెందగలదని అన్నారు. దీనికి మ్యాజిక్ ప్రక్రియ దోహదపడుతుందని అన్నారు. మేమైతే వచ్చేస్తాం, ఏం చేస్తాం, లోపల వచ్చేనా మనం వచ్చేద్దాం. మరి వాటర్ తోటి మంటలు వస్తాయా? చూడండి, ఏంటిది? బెలూన్. అవునా? బెలూనే. మ్యాజిక్ ద్వారా కొన్ని మంచి విషయాలు మనం నేర్చుకునే అవకాశం ఉంది. మ్యాజిక్ అంటే ఏ క్యూబ్. ఏ అంటే ఆశ్చర్యం కలుగుతుంది, రెండవ ఏ అంటే ఆనందం కలుగుతుంది, మూడవ ఏ అంటే ఆలోచన. ఎలా చేశారు అబ్బాయినా అనే ఆలోచింప చేసేది మ్యాజిక్. కొన్ని అట్లాగా మంచి అలవాట్లు ఏ విధంగా మ్యాజిక్ ద్వారా తెచ్చుకుందాం మనం కొన్ని డిస్కస్ చేద్దాం. అల్ట్రావైలెట్ రేడియేషన్ ఎక్కువగా ఉంటుంది. అసలు ఎండకి 10:30 to 4:30 బయటికి రావద్దు అంటున్నారు. గ్లోబల్ వార్మింగ్ అంటున్నారు. ఇది పరిష్కారం ఏమిటి? మనం అందరం కూడా మొక్కలు నాటి మొక్కలు పెంచాలి చెట్లుగా అని. కొంతమంది ఏమి తెచ్చుకోకుండా ఆ రోజులు గడిచిపోతూ ఉంటాయి, ఏం తెచ్చుకోకుండా అలాగే మిగిలిపోతారు. కొంత మాత్రం ప్రతి నిమిషానికి, ప్రతి సెకండ్ ఏం చేసుకుంటూ ఎలా నేర్చుకోవాలా అని తపన పడుతూ కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు మొన్న 597 మార్కులు, 598 మార్కులు 10th క్లాస్లో గవర్నమెంట్ స్కూల్లో చదువు అలా సాధించారు. ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు 3 సెంట్లు స్థలం ఇచ్చారమ్మా పిల్లలకి, 10th క్లాస్ పిల్లలు. ఈ కార్యక్రమంలో నిర్వహణ కమిటీ కోఆర్డినేటర్ గూడూరి గిరీశ్వరరావు, సైకాలజిస్ట్ అక్కింశెట్టి రాంబాబు, రీసోర్స్ పర్సన్ వి రవీంద్రనాథ్, కె రామకృష్ణ, ఐఎంకేఎస్ రాజులు పాల్గొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం కాకుండా వినియోగించుకున్నప్పుడే లక్ష్యం నెరవేరగలదని హైదరాబాద్ మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ చిన్నం యువరాజు స్పష్టం చేశారు. తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ నేరాలు అనే అంశంపై మాట్లాడారు. మనిషి ఎలా అయితే ఆలోచిస్తాడో
సేమ్ అలాగే ఒక మిషన్ ఆలోచించేలాగా చేయాలి అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్స్ ఈజ్ న్యాచురల్ ఇంటెలిజెన్స్, మన న్యాచురల్ ఇంటెలిజెన్స్. అలాగే ఒక మిషన్ ని మనిషిలాగా మిమిక్ చేయగలిగితే కనుక అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని. సరే, దానికి ఎలా చేస్తాం? దానికి బేసిస్ డేటా. దానికి ఏదో ఒకటి ఉండాలి కదా, ఏదో ఒక డేటా ఉండాలి కదా. డేటా లేకుండా అది ఎలా పనిచేస్తుంది? ఇప్పుడు మీరు ఒక క్యాలిక్యులేటర్ ఉంటుంది, తీశారు, చేసే డేటా ఏదైతే ఉందో, మనం ఇన్స్టాగ్రామ్ చూస్తుంటాం, పెద్దవాళ్ళు కూడా చూస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ చూస్తుంటాం, యూట్యూబ్ షార్ట్స్ అంటే రీల్స్ చూస్తుంటాం, ఎఫ్బి ఫేస్బుక్ చూస్తుంటాం, లింక్డ్ఇన్ చూస్తుంటాం, వేరే ఈ-కామర్స్ వెబ్సైట్ చూస్తుంటాం. మనం జనరేట్ చేసే డేటా, ప్రపంచంలో జనరేట్ చేసే డేటాలో 30% ఇండియా డేటా ఉన్నాయి. స్టాట్స్ చెప్తున్నారు. ఇండియా జనరేట్ చేసే డేటా ఏదైతే ఉందో, ప్రపంచం హోల్ మొత్తం జనరేట్ చేసే డేటాలో 30% మనకు ఉంది. అయితే ఇక్కడ మీరు ఒక క్లబ్ సీనియర్ మాజీ అధ్యక్షులు జొన్నలగడ్డ సూర్య సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కార్యదర్శి గోకవరపు సుధాకర్, సభ్యులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు.